మహబూబాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర గణాంకాల ప్రకారం తెలంగాణ క్రైమ్ రేట్ పెరిగిందని, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు అధికమయ్యాయని ఆరోపించారు. అలాగే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్పై నమోదైన ఫోక్సో కేసును ప్రస్తావిస్తూ ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్క మాట ఏదో కౌశిక్ రెడ్డి గారు కరీంనగర్లో మాట్లాడగానే గుండాలాగా రౌడీలాగా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసిర్రే, అంత ఉలికి పడ్డారు కదా. మరి బీజేపీ నాయకులు మీకు సూటి కడుతా ఉన్నాం. మీ బండి సంజయ్ యొక్క కుమారుడి మీద ఈ కేసు నమోదైంది కదా, ఓ ఆడబిడ్డనో మన చెల్లినో మన బిడ్డనో కేసు పెట్టింది కదా, మరి దీన్ని ఎలా స్పందిస్తారు చెప్పండి. అంటే కౌశిక్ రెడ్డి మాట అంత స్పందించింది కదా, మీద ప్రత్యేకంగా కేసాలు బుక్ అయింది, ఐడియా ఉండాలి. వారి పేరు కూడా ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే కుల్దేవ్ సింగ్ సాగర్ అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారి మీద ప్రత్యేకంగా ఉన్నో రేప్ కేసులో రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే, మేము యూపీలో ఉన్న ఏ మహిళ అయితే అత్యాచారం అయిందో ఆ మహిళకు మేము సపోర్ట్గా ఉన్నాము, అండగా ఉన్నామని సుప్రీంకోర్టు వరకైనా మేము వెళ్ళి కొట్లాడతామని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు యూపీలో ఉన్న మహిళలకు మీరు అండగా నిలిచినప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్న మహిళలు ఎటు పోవాలి, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎటు పోవాలంటే మీకు యూపీలో ఉన్న మహిళలేమో మహిళలు కనబడ్డారు, తెలంగాణ రాష్ట్రంలో మీ ఉన్న మహిళ కనిపిస్తలేరా అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తా ఉన్నా. మీరు మరి యూపీలో అండగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర మహిళలకు అండగా ఎవరు ఉండాలి? మరి మీకు ఉండే బాధ్యత లేదా? మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు బాధ్యత ఉండాలి.